Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to Max TV Entertainment. నేను ప్రియమైన దర్శన్, నాతో పాటు ఎవరున్నారు అంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషిలో మంచితో పాటు మరో కోణం కూడా ఉంటుందని చెప్పబోతున్నారనమాట ఈ మూవీ టీం. అండ్ వాళ్ళంత దూరాన్ని కూర్చున్న ఆ కళా పోషకుడి పేరు విజయ్ అలియాస్ విశ్వకార్తికేయ. అండ్ ఈ కలియుగం పట్టణానికి కర్త కర్మ క్రియ మా డైరెక్టర్ రమాకాంత్ గారు. అండ్ తెలుగు అమ్మాయిలా కనిపించకపోయినా మన అందమైన తెలుగు అమ్మాయి ఆయుషి పటేల్. అండ్ ఆ చివర చక్కటి స్పిన్నర్ సునీల్ నారాయణ లాంటి నారాయణ రామ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. రెండోసారి అడిగా. సో ప్రమోషన్స్ గురించి మళ్ళీ అడుగుతున్నాను. ఏంటి ప్రమోషన్స్లో ఏమైనా క్రేజీగా చూసినవి ఏమైనా ఉన్నాయా? మా కాకినాడ కైట్ కాలేజ్ కూడా వెళ్ళారు, చాలా చాలా చోట్ల బాగా జోరుగా తిరుగుతున్నారు. అక్కడ ఫోటో చూసా, సంథింగ్ ఏదో పట్టుకుంటే 10,000 అన్నట్టు. కాకినాడలో కదా? కాకినాడలో సేమ్ బొమ్మ ఉంది, గోడ మీద పెద్ద బొమ్మ, పట్టుకుంటే 10,000. సో పట్టుకున్నాం కదా, ఏంటి చూడండి. నేను చిన్న క్రైమే, చిన్న క్రిమినల్. నేను 10,000 అంటే చిన్న క్రిమినల్ కదండి. ఏముంటుందో తెలియదు కదా. 10,000 పెట్టారంటే చిన్న రివార్డ్ అంటే 10,000 మా ఖర్చులకి. సో ఇంతే క్రేజీగా జరిగింది, ఇంతే ఫన్ గా, ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్. అండ్ ఎక్స్ట్రీమ్లీ అసలు మాకు ఇచ్చిన వెల్కమ్ కానీ, దర్ సపోర్ట్, దర్ లవ్ అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టీజర్ ట్రైలర్స్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళి, అండ్ వాళ్ళ నుంచి మాకు వచ్చిన లవ్ అయితే ఎక్స్ట్రీమ్. అసలు ఏంటండి, ఇప్పుడు మీకు ఎవరన్నా మీ లైఫ్లో ఎక్కువ మంది అప్పుడు దాకా పాజిటివ్గా ఉండి ఒకసారి నెగిటివ్ అయిపోయిన వాళ్ళు, లేదంటే మల్టిపుల్ షేడ్స్ ఉన్న పీపుల్ ఎక్కువ కలుస్తున్నారా ఏంటి? కలియుగం పట్టణంలో అందరూ ఇలాగే ఉంటారు అన్నట్టు మీరు స్కెచ్ కూడా గీశారు, కొమ్ములేసి ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఆరా వేరేగా ఉంటుంది అన్నట్టు. రోజు చూస్తుంటాం కదా చాలా మంది. నాలో ఈ షార్ట్ స్పాన్ ఏమన్నా కనిపించిందా 2 షేడ్లు? ఆ గోడ మీద ఇంకోలాగా ఫోటోలో వేరేగా ఉన్నారా? అంతే, కలియుగం అంటే అంతే. సో మీరు వీళ్ళిద్దరిలో ఏమన్నా షేడ్స్ చూసారా? అంటే ఎంట్రీలో ఫస్ట్ డేలో ఒకలా కనిపిస్తారు మనిషి, కొన్ని రోజులు గడిచిన తర్వాత షేడ్స్ మారుతూ ఉంటాయి. అలా వీళ్ళిద్దరిలో ఏమన్నా షేడ్స్ చూసారా? లేదండి, అలా ఏం లేదు. ఆన్ ఫ్రేమ్ లో ఒకలాగా, ఆఫ్ ద ఫ్రేమ్ లో ఒకలాగా. నేను మాత్రం మీలో ఇప్పుడు 2 షేడ్స్ చూసాను. ఇంతకు ముందే ఒక కౌంటర్ వేశారు, మళ్ళీ చాలా ఆయన నేను అడగను ఎందుకు. లేదు లేదు, ఆయన ఎన్ని షేడ్స్ చూస్తున్నారంటే ఆయన ఎన్ని షేడ్స్ ఉన్నాయి. జాగ్రత్త, అసలుకి ఫోటో ఉంది అక్కడ, ఏం చేస్తారు? ఈయన ప్రమోట్ చేస్తారు సినిమాతో పాటు అందరికి నా ఓకే బాగుంది. సో ఇంకా మీ ఇద్దరికి ఏంటి ఆ సింక్? వీళ్ళిద్దరు పాపం చాలా కూల్ గా ఉన్నారు ప్రమోషన్స్ లో కూడా, ఎక్కడ చూసినా ఆయన తిరిగి కౌంటర్ లో అలా ఫ్లోలో వేస్తున్నారు, తెలియకుండా వేస్తున్నారు. మీకు కలిసి పని చేశాడుగా, ఎందుకు అట్లా గాలి అంతే. మీ ఇద్దరికి అంత అవినాభావం, అప్పుడు హీరోతో ఎక్కువ ఉండాలి, సీన్స్ ఎక్కువ నెరేట్ చేస్తూ ఉంటారు, పాపం దగ్గర ఉంటారు. మీ ఇద్దరికి అలాగే ఇప్పుడు కూర్చోబెట్టడం కూడా చివరి కూర్చోబెట్టడం, అయినా మీ ఇద్దరికి ఎందుకు అంత వైబ్స్ కనెక్ట్ అవుతున్నాయి? నువ్వు కనెక్ట్ అయ్యో నాకేం తెలుస్తుంది. అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా కొంచెం. ఇప్పుడు మీరు ఓపెన్ అవుతారా అంటే చూద్దాం. అంటే స్టైల్ డిఫరెంట్, బట్ ఇంజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ Q&Aలో మీరు ఒకటి చెప్పారు ఏంటంటే, ఆల్రెడీ సెకండ్ పార్ట్ కూడా రాసేసుకున్నాను ముందే. సీరియస్ గానే ఇది ఏమన్నా అవుట్ ఆఫ్ లో సరదాగా అన్నమాట. రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ ఉన్నాయిగా, వెళ్ళేసి చూడు ఒకసారి, అక్కడ నుంచి కాల్ చేయి. అంటే టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు, కలియుగం పట్టణంలో ఇది అన్నారు, కలియుగం నగరంలో అని అది అన్నారు. సినిమాలు కూడా చూస్తాం. అయితే ఒప్పేసుకున్నారు, ఇంకేముంది. ఇప్పుడు అంటే మేము కలియుగం అనేది మెయిన్ టైటిల్ తీసుకుని కింద పట్టణంలో నగరంలో సబ్ టైటిల్, దాని ఏమంటారు, సబ్ టైటిల్ అది అంతా ఒకటే టైటిల్. పట్టణం నుంచి నగరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అదేం ట్రాన్స్ఫర్ అవుతుంది సినిమాలు చూద్దాం. ఓకేనా? మీ షేడ్స్ ఓకే, 2 షేడ్స్ ఏమన్నా అక్కడికి వెళ్తాయేమో, ఇంకా డిఫరెంట్ షేడ్స్ రావచ్చేమో, అప్పుడు మీ అందరికి ఇంకా గట్టిగా ఉండొచ్చేమో. సో దీనికి మొత్తం ఇన్స్పిరేషన్ పాయింట్ ఏమైనా ఉందండి ఒక పర్టికులర్ కథ మొత్తం పుట్టడానికి? ఒక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ అట్లా బెంగళూరు నుంచి ఊరికి వస్తూ ఉంటే, నేను అప్పుడు మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటే, సో బుక్ చదువుతూ ఉంది బస్సులో, సైకలాజికల్ బుక్. కొద్దిసేపు చూశాను, ప్రెగ్నెంట్ ఆవిడ, ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి అంటే ఐ నో వాట్ టు డూ అని.
మనం ఏం మాట్లాడతాం ఇంకా అలా చూసుకుంటూ కూర్చున్నాం 4 hours గట్టిగా చదివేసింది ఆవిడ. మేము ఎంత బుక్ అయిపోయింది తెలియదు, చదువుతూనే ఉంది. అప్పుడు ఎప్పుడో థాట్ మళ్ళీ దాని తర్వాత డెవలప్ చేశాను. సో ఎలా ఉంటే ఎలా ఉంటుంది, అలా చదివితే ఎలా ఉంటుంది. సైకాలజీ బుక్ చదివితే ఎలా ఉంటుంది. ఎవరు ప్రెగ్నెంట్ లేడీయా? ప్రెగ్నెంట్ లేడీ. ఓకే, పుట్టేవాడు మల్టిపుల్ షేడ్స్తో పుడతాడు. ఏమో ఏమో మరి సైకాలజీ కదా, సైకాలజికల్ గా ఎన్నో షేడ్స్ ఉంటాయి కదా, గ్రే షేడ్, డార్క్ షేడ్, ఏయో అంటారు, బ్లూ షేడ్ ఉంటుందో మరి మాకు తెలియదు. కానీ ఎప్పుడైనా వెళ్ళావా? లేదండి నాకు. ఇక్కడ ఎర్రగడ్డగా లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళలేము. పైగా పండుగ కూర్చున్నారు కదా, మీ పక్కనే కూర్చున్నాం కదా, నాకు డౌట్ అవుతుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నా, ఇంగ్లీష్ షేడ్స్ ఉంటాయి నాకు కూడా తెలియదు. కాదు, చేతిలో ఫోన్ లేదు కానీ ఈ లోపు ఇక్కడ మైండ్ లో కొట్టేస్తున్నాను గూగుల్లో ఎర్రగడ్డ లొకేషన్ అని చెప్పి. నాకు ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా వెళ్ళలేమో డౌట్ వస్తుంది. పక్కనే 10 నిమిషాలు చెప్పింటా. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు సినిమాకి ముందు ఒకసారి వెళ్ళి, రైట్? బాగా అబ్జర్వ్ చేసి అక్కడ చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నాలంటోళ్ళు ఉన్నారా? ఎందుకండి పక్కనే కూర్చోబెట్టారు, కొంచెం దూరంగా కూర్చోబెట్టచ్చు కదా. మాకు మంచి ఎనర్జీ ఉంటుంది. నీ దగ్గర అంటున్నారా? నీ దగ్గర ఉండదా? నేను ఇంకేమన్నా. ఓకే, కలియుగంలో మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి కలియుగం గురించి మాట్లాడుకుందాం. పట్టణంలో కూడా కాన్సెప్టే కదా. పట్టణంలో అవునులేండి, ఇది నగరం కదా. కానీ అది టైటిల్ ఒకటే టైటిల్, కలియుగం పట్టణంలో. కలియుగం పట్టణంలో. అవును, కలియుగం అనేది సపరేట్ కాదు, పట్టణం అనేది సపరేట్ కాదు, కలియుగం పట్టణంలో. కాకపోతే అది సీరియస్ గా లింక్ అంటే కలియుగ పట్టణంలో అంటే ఒక సింగిల్ లైన్ లా ఉంది. కలియుగం పట్టణంలో అంటే ఎక్కడో బ్రేక్ చేసినట్టు అనిపించట్లేదు, ఒక పదం బ్రేక్ అయిపోయింది అని అనిపించట్లేదు. ఎవరికి అనిపించలేదు. మనం కలియుగంలో ఉన్నాం. అయ్యా అది కరెక్టేనండి. అంటే చదువుతున్నప్పుడు కలియుగం పట్టణంలో, కలియుగ పట్టణంలో అంటే ఫ్లో. అలా ఎందుకు అనుకుంటుంది? పేరేంటి? నా పేరు ప్రియదర్శన్ అండి. ప్రియా దర్శన్ విడగొడతారు అప్పుడు చెప్పండి. బాగుంది ప్రియా. ప్రియా పిలిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా 2 నిమిషాలు. ప్రియా మళ్ళీ ఈయన ప్రియా వేరు, మళ్ళీ ప్రియా దర్శన్. మల్టిపుల్ షేడ్స్ లేవు కదా ఇందులో. కానీ అర్థమైందా మీకు? ప్రియా 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 అని పిలుస్తున్నారు ప్రేమగా. నాకు డౌట్ వచ్చింది. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చుగా. నేను అడిగింది మీకు అర్థం అవ్వలేదా? మీలో ఈ షేడ్ కూడా ఉందో కదా, ప్రియా అని పిలుస్తుంటే నన్ను అబ్బాయిని పిలుస్తుంటే మేబీ నువ్వు మారుండాలి. ఆ థాట్ మీకు వచ్చిందంటే ఏంటిది పరిస్థితి? బేసికల్లీ టచ్ అయ్యండి. లేదు లేదు లేదా టైం బాగాలేదు కదా. నాకు మినిమం సెన్స్ లేకపోవడం ఏంటంటే, అందరూ ఒక టీము, నేను ఒకరి మీద ఏమైనా కౌంటర్ వేద్దాం ట్రై చేసినా మిగిలిన ముగ్గురు వచ్చేస్తారు. ఆ విషయం తెలియట్లేదు, ఆ విషయం తెలియట్లేదు. ట్రై చేయండి. అప్పుడు హీరో వచ్చేస్తాడు. ఇప్పుడు Q&Aలో చూస్తున్నారు మధ్య స్టోరీని ప్రెడిక్ట్ చేయడానికి రకరకాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన డబుల్ క్యారెక్టరా, లేదంటే ఒకరే ఇద్దరు కింద యాక్ట్ చేస్తారా, పిచ్చి పిచ్చిగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయనే విలనా, ఆయనే హీరోనా, ఎన్ని క్వశ్చన్స్ అన్నారు కదా. ఈ విన్న అన్ని క్వశ్చన్స్లో నేను అడగను, బట్ ఎక్కడైనా స్టోరీ ఎవరో ఒకరు నోట్లోంచి మీరు అనుకున్న స్టోరీ లైన్ అయినా లీక్ అయిందా? మీ సినిమాలో ఉన్న స్టోరీ లైన్ అందరూ చెప్పినారో లీక్ అయింది, కానీ ఎవరు చెప్పినారో లీక్ అవ్వలేదు. ఎవరు చెప్పిన దాంట్లో అర్థం లేదు, కానీ లీక్ అయింది. లీక్ అంటే అది మెయిన్ ట్విస్ట్లు ఏమన్నా ఉంటాయి, కొన్ని ట్విస్ట్లు ఏమన్నా అలా. అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, మూవీ ఎండ్ వరకు కూడా ఇది అనే ఫీల్ వస్తుంది, కానీ అక్కడ మిస్ చేసాం కదా మళ్ళీ లాస్ట్లోకి వస్తాం, అట్లుంటుంది. అంటే మధ్యలో ఒకవేళ ఈవిడే వెళ్ళను అనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఈవిడ కూడా డౌట్ రావచ్చు, కానీ జంప్ కొడతా ఉంటారు మైండ్ లో. జంప్ అంటే క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యేసరికి క్యారెక్టర్ వేరే థీమ్లోకి వెళ్ళిపోతాం. సో అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఏంటి ఎట్లా అనేది లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. అది ఈయనకైతే మంచి క్యారెక్టర్ పడింది, యాక్చువల్లీ చాలా మంచి క్యారెక్టర్ నేను అనుకుంటా ఉన్నాను, బట్ ఆయన చెప్తాను టూ మచ్ 100%. లైక్ ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్, చాలా చాలా సాటిస్ఫైడ్. బికాస్ మీసాలు లేకుండా మొన్న లవర్ బాయ్ లా కొన్ని చూసాం, అమేజింగ్ అంటే చిన్న చిన్నగా ట్రిమ్ చేసేసుకుని ఒకసారిగా కొంచెం వైల్డ్ లుక్ ఉంది, రెండు ఉన్నాయి, రెండు కవర్ అయినట్టు అనిపించింది. అంటే అప్పుడు హీరోయిన్ అడిగిందంట మీసాలు ఉంటే బాగుంది, గుచ్చుకుంటుందనా డైరెక్టర్ చెప్పారు పాపం పెళ్ళవలసిన పెళ్ళి ఒకటే కాకినాడ తీసుకుందాం పెద్ద బోర్డు, ఇప్పుడు ₹1,00,000 డైరెక్టర్ సపోర్ట్ చేస్తారు. ఈసారి ₹1,00,000 పెడతా అక్కడ బోర్డు కింద.
మీరు వేస్తారు 90,000 నా కోసం. Thank you. ఎంత చేసి ఉంటాడో అనేది నేను అంత పోట్రే చేస్తా. సో బేసికల్లీ ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ ఉంటాయి కదా, మీమ్స్ లో అవి ఫొటోస్ చూస్తూ ఉంటాం, తవ్వుకుంటూ ఉంటారు నిధి కోసం, చివరిలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీరు సినిమా రేపు ఉంది అనగా, రిలీజ్ ఉంది అనగా, ప్రమోషన్స్కి ఇంత నైట్ వచ్చారంటే అది నిజంగా హ్యాట్స్ ఆఫ్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు కూడా చేస్తున్నా హ్యాట్స్ ఆఫ్. లేదు, మీడియా సపోర్ట్ ఫస్ట్ నుంచి అంటే డే 1 క్లాప్ కొట్టిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటికీ దే ఆర్ రియల్లీ సో మచ్ ఎంగేజింగ్. అంటే మేమెంత తాపత్రయపడుతున్నామో మీడియా కూడా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్, మంచి సినిమా బయటికి రావాలి, 10 మందికి రీచ్ అవ్వాలి, మాలాంటి యంగ్స్టర్స్ కానీ, మా డైరెక్టర్ కానీ, లేకపోతే సినిమాకి ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా టీమ్ వర్క్, ఇంత మంచి టీం వర్క్, ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకొస్తున్నారని చెప్పి మీడియా కూడా టూ మచ్ సపోర్ట్ ఇస్తుంది. సో దానికి స్పెషల్ గా మీడియా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీమర్స్ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. సో ఈ కలియుగంలో, మనం ఉన్న కలియుగంలో తెలుగు అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ రావడాలు చాలా తక్కువ అనే మాట వింటూ ఉంటున్నాం, ఇప్పటి నుంచో వింటున్నాం. కొంతమంది అవుతున్నారు. రీసెంట్ గా బేబీ ఒకటి హిట్ అయింది తెలుగు అమ్మాయి. సో మీకు ఆఫ్టర్ జర్నీ ఈ సినిమా తర్వాత ఏమనిపించింది ఆ స్టేట్మెంట్? సో ఇంతకుముందు కూడా చాలా మంది అడిగారు ఇలాగే, సో వేరే ఇంటర్వ్యూస్ లో కూడా. సో ఏంటంటే అవును, నేను ఇంతకు ముందు అంటే ఇండస్ట్రీకి రాకముందు నాతో కూడా చాలా మంది చెప్పారు, అంటే అనవసరంగా మీరు వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి, చాలా పాలిటిక్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు సో గెటిన్ అవ్వడం అని అన్నారు. కానీ అలా ఏం లేదండి. నేను చూసిన వరకైతే ఈవెన్ దో మన తెలుగు ఆడియన్స్ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ తెలుగు అమ్మాయిలు అంటే మన అనే ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది కదా, మన అమ్మాయి. సో తనకు ఒక టాలెంట్ ఉందంటే పుష్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దామని వాళ్ళకు ఉంది. సేమ్ టైం మాతో తీయడానికి ఈవెన్ డైరెక్టర్స్ మరి రమాకాంత్ సార్ లాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళే ఉండగా అదర్ స్టేట్స్ నుంచి ఎందుకు, మన వాళ్ళు ఎందుకు చేయలేరు, సో వాళ్ళ దాంట్లో ఇంకా ఈ గ్రేట్నెస్ ఏంటి, మన దాంట్లో లేని గ్రేట్నెస్ ఏంటి అనేది మన వాళ్ళకు తెలుసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అలా లక్కీలీ నాకు కూడా నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది కలియుగం రావడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి ప్రొడక్షన్ అండి. ఎంత అంటే ఇంకా ఫర్దర్గా నాకు మళ్ళీ ఏ మూవీస్ చేసినా ఇది నా ఫేవరెట్ అవుతుంది. అందరం ఒక టీం, ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండి వర్క్ చేసాం. ఎక్కడ ఒక చిన్న అన్కంఫర్ట్ ఫీలింగ్ కానివ్వండి ఎప్పుడు day 1 నుండి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. సో దానికే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో అంటే హీరోలో అయితే మేము ట్రైలర్లో అబ్జర్వ్ చేసాం ఈ షేడ్స్, గ్రే షేడ్, పాజిటివ్ షేడ్, ప్రోటాగనిస్ట్, యాంటాగనిస్ట్ 2 రోల్స్ కనిపించినాయి మాకైతే అందులో వైబ్స్. మరి మిగిలిన అన్ని క్యారెక్టర్స్లో కూడా సినిమాలో అలాగే ఉంటారంటారా? అందరూ అలాగే ఉంటారు సినిమా మొత్తం. అంటే షేడ్స్ అంతే, అదే వాళ్ళు ఏం చేశారు సెకండ్. అంటే అది బాగా టిపికల్ సబ్జెక్ట్కి వస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి మీరు అలాగా నెగిటివ్ షేడ్ చూపించాలి, పాజిటివ్ షేడ్ చూపించాలంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ చూపించడం ఈజీ. ఇప్పుడు 2 షేడ్లు అంటే 2 ఆర్క్లు, 2 డిఫరెంట్ ఆర్క్లు, అది చాలా టిపికల్గా ఇస్తారు రైటింగ్ లో. అప్పుడు చూపించినప్పుడే కదా సాటిస్ఫై ఆడియన్. మరి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా సార్, చాలా టిపికల్ క్యారెక్టర్స్ రాసుకుంటారు. లేదండి, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. సో నాకైతే ఇప్పుడు వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక మీ ఫాదర్ మదర్ దేవి ప్రసాద్ గారుని, మీరు ఫాదర్ మదర్, యా వాళ్ళ ఫాదర్ మదర్. మా ఫాదర్ మా పిల్లడి ఫాదర్ మదర్ అవ్వచ్చు, లేకపోతే నరేన్ ఫాదర్ మదర్ అవ్వచ్చు కదా. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉందా? అవ్వచ్చు కదా, లేకపోతే తిన ఫాదర్ మదర్ అవ్వచ్చుగా. నాకు పేరెంట్స్ ఉన్నారు అందులో, నాకు కూడా ఫాదర్ మదర్ ఉన్నారు. మేబీ ఆ పిల్లాడిని మరి ఫస్ట్ తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ వాయిస్ వినపడింది. మేబీ ఆ పిల్లాడి ఫాదర్ మదర్. నేను ఆ పిల్లాడు మీరే అనుకుంటున్నాను. నేను ఆ పిల్లాడి నేనే నిన్న స్టేజ్ మీదకి ఇద్దరు వచ్చారు. మరి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిని పిలిచారు మరి కాంబినేషన్ లో. వాళ్ళిద్దరు అవ్వచ్చుగా. ఏంది క్వశ్చన్ మార్కులు అయితే ఎలా కాదు, తనకి మ్యారేజ్ అయ్యి పాప పుట్టి ఉండొచ్చు కదా. ఆ చిన్న పిల్లడు ఈయన బాబు అంటారు. ఇంకా సినిమా ఇండస్ట్రీ కదా, నమ్మాలి కదా. అంటే ట్రైలర్ లో మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని మీరు విభజించుకొని చూస్తే సినిమా అర్థం అది చూడాలి. ఓకే, డికోడర్స్ కి ఒక అయితే మీరు ఛాలెంజ్ విసిరినట్టు విసిరారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విడగొట్టుకుంటే తెలుస్తుంది అని. టీజర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, టీజర్ కూడా రిపీటెడ్ క్యారెక్టర్స్ కనపడుతుంటాయి, బట్ దాంట్లో షేడ్స్ కనపడతాం. ఇదేదో జంబలగడ పంపలా అనిపిస్తుందండి నాకు. ఫస్ట్ హాఫ్ అంతా పాజిటివ్ క్యారెక్టర్స్, సెకండ్ హాఫ్ నెగిటివ్ చేస్తారండి అన్ని. బాగానే చేసావు లాస్ట్ లో. ఏమన్నా పర్లేదు అంటారా? స్టోరీ ఏమన్నా లీక్ అయిందా ఇప్పుడైనా? అంటే నువ్వు ఆ వర్షన్లో చూసావంటే నీకు ఆ వర్షనే కరెక్ట్. ఇందాక మర్చిపోయాను కదా.
సరే ఏందండి ఇది ఇన్ని క్వశ్చన్ మార్కులు కనీసం రివీల్ చేయాలి. హై సస్పెన్స్ థ్రిల్లర్ విత్ మదర్ సెంటిమెంట్, అది అది ఉంటుంది. ఈవెన్ మల్టిపుల్ జానరాస్ ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. మల్టిపుల్ Yeah, ఇందులో కూడా నాకు అదే అనిపించింది. ఈ జానరా చెప్పమంటే ఏం చెప్తారు? మూవీ చూడండి. మూవీ చూడాలని చెప్తారా? ఆడియన్స్ కరెక్ట్ అయ్యే జానర్. ఇది బాగుంది. అంతే జరిపోయింది ఇది. మీరు నా మాటని వికీపీడియా వీటిలో ఉంటాయి కదా, IMDb, బుక్ మై షో, వీటిలో కూడా జానరా అని ఉంటుంది కదా, ఆడియన్స్ కరెక్ట్ అయ్యే జానరా అని పెట్టండి, భలే ఉంటుంది ఆప్షన్. నైస్ ఐడియా. స్టార్ట్ చేద్దాం. అంతే. సో ఏమైనా టెన్స్ గా ఎవరైనా ఉన్నారా? అసలు కనిపించట్లేదు నాకైతే. టెన్స్ ఎక్కడ? మేము యాక్చువల్లీ అండ్ ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న టెన్షన్ ఎందుకు మాకు? సరదా క్రేజీగా మీరు ఆ గ్యాప్ ఇచ్చారు ఫోన్ లో కాదు, ఇది అన్నారు లాస్ట్ లో, సరదాగా క్రేజీ పర్సన్ అన్నారు, బాగానే ఉంది. ఇలాంటి వాడితో టెన్షన్ ఎందుకంటే నేను ఈ లోపు అంటే అగ్నాలో చూసాక ఫేస్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి థియేటర్ రిలీజ్ అవుతుంది అండ్ వాళ్ళే అంత ధైర్యంగా సపోర్ట్ చేస్తున్నారంటే వీఆర్ అక్కడే మంచి ఆల్మోస్ట్ వీఆర్ వెరీ ప్రౌడ్. అంటే అలా అని కాదు, ఇప్పుడు ఈవెన్ IAS టాపర్ కైనా రిజల్ట్ వచ్చే ముందు కొంచెం టెన్షన్ ఉంటది, వాడి తర్వాత టాపర్ అని తెలుస్తుంది. అదే నాకు మీకు చెప్పారు వాళ్ళు? ఉంటదండి, చెప్తారు చాలా మంది. ఫీల్ అయిన ఆ రోజు ఎలా జరిగిందని చెప్తారు కదా. ఇంకోటి కూడా ఉంటది, ఎగ్జామ్ బాగా రాసినాడు పడుకొని నిద్రపోవచ్చు, ధైర్యం ఉంటుంది. బట్ మా దృష్టిలో ఒపీనియన్ వేరు మీరు అన్నది. అవునా? మేము ఫ్రీగా పడుకుంటాం, ఎందుకంటే 35 మార్కులు ఎలాగంటే వచ్చేస్తాయి అని చెప్పి వాడు ఆలోచిస్తా ఉంటాడు, అమ్మ టాప్ చేసానా లేదా, టాప్ చేసానా లేదా. టాప్ గురించి కాదుగా మ్యాటర్, కంటెంట్ వెళ్ళిందా లేదా, కంటెంట్ జనాలు చూసారా లేదా, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో లేదా. అండ్ ఇక్కడ చేసింది కూడా మంచి చెడుని చూపిస్తున్నావు, దాంట్లో మంచి తీసుకుంటారు చెడు తీసుకుంటారు, దాన్ని కూడా జనాలకి వదిలేస్తున్నాం. ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారా లేదా ఉంటుంది. సో మీకు ఈ కలియుగంలో యాక్టర్ అవడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎంత జర్నీ పట్టింది? మేబీ చెన్నై నుంచి ఇక్కడ వచ్చాను, అరౌండ్ 700 kilometers కష్టపడే వచ్చాను. బికాస్ మా మేనేజర్ గారు టికెట్స్ బుక్ చేయలేదు, కష్టపడే వచ్చాను. ఏంటి లేట్ గా బుక్ చేసి సడన్ గా బుక్ చేసిన వాళ్ళు కష్టపడి వచ్చాను. వాచ్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, అట్లీస్ట్ కాసేపు డిస్ప్లే అయినా చూసుకునేవాడిని, నాకేం చేయాలో అర్థం కావాలి. అంటే ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు ఒకటే క్వశ్చన్స్ కాకుండా మంచి ఫన్నీగా చాలు, కొంచెం ఇంట్రెస్ట్ గా. ఇంటర్వ్యూ అంటే ఇంకా మాట్లాడిందే అంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది, ఆబ్వియస్లీ నేను చాలా ఎప్పటి నుంచో అవుతున్నాయి కదా. అంటే అలా అని కాదు, ఐ మీన్ ఈ రోజుతో లాస్ట్, ఈ రోజుకి లాస్టే కదా. ఏంటండి 12 గంటలకి 1 గంటలకు కూడా ఇంటర్వ్యూ చేస్తారా? మిడ్ నైట్ దొరికితే చేస్తారు అంతే. ఈగర్గా ఉన్న జనాల్లోకి వెళ్ళడానికి. మీరు ఇంకా అయితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కే వస్తున్నారు అనుకోండి, హారర్ ఛానల్స్ కూడా వెళ్ళిపోతున్నారా? 12 గంటలు 1 గంట అంటే అలా నైట్ మేము పడుకుంది హార్డ్లీ 2 hours, జస్ట్ 2 hours పడుకున్నాం. మార్నింగ్ 3కి బయలుదేరాం, నంద్యాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. దీనికన్నా ముందు ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాం. స్టిల్ ఎనర్జెటిక్ ఉన్నాం కదా, ఎందుకు మూవీ పట్టణంలో గురించి కంటే ముందు మన ఎదురుగా ఏ పర్సన్ అయితే ఉంటే ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుంది. నాకు అదేం కనిపించట్లేదు, నాకు నిజంగా ఏం కనిపిస్తుంది అంటే ఒకడు అయిపోయాడు, రెండోడి దగ్గరికి ఆడుకుందాం రెండు అనుకుంటారు అంతేనా మీరు? మీ ఇంటర్వ్యూకి మీకు ఎనర్జీ పెరగడానికి కారణం ఒకడు అయిపోయాడు, రెండోడి దగ్గరికి ఆడుకుందాం కదా, ఈడు అయిపోయాడు, మూడోడి దగ్గరికి ఆడుకుందాం. మా ఫేస్ ఎవరు ఎలా కనపడు చూస్తే. మీరు ఫీమేల్స్ కూడా కనికరించట్లేదు అని చెప్పి బయట టాక్ చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు తర్వాత, జాగ్రత్త పంచులు వదలట్లేదనా, నువ్వు బాగా మాట్లాడిపోయా, వదలట్లేదు మరి ఇదే తప్పనేలండి, ఫీమేల్ యాంకర్ కూడా వదలని డైరెక్టర్. నాకు పెళ్ళి అయిందండి, కొంచెం చూసుకుంటా. మీ వైఫ్ అనుకుంటారు ఇంట్లో 2 షేడ్స్ ఉన్నాయి అయితే, అంటే ఇంతవరకు ఒక సైడ్ అనుకుంది, మళ్ళీ మీరు చెప్తే మళ్ళీ క్లారిటీతో చెప్పాలి మీరు ఏం చెప్పినా కొంచెం. ఓకేలేండి ఒక నిమిషం డైవర్ట్ అవుతుందని ఏమనుకోకండి. ఇప్పుడు మీ సినిమాల లిస్ట్ లోకి వెళ్ళాను, IPL ఒకటి ఉంది, ఇప్పుడు ఈ జైసేన ఒకటి ఉంది, దానికి కూడా ఇలా మధ్యలో జుమ్మని లేచి ద పవర్ ఆఫ్ యూత్. సో ఇప్పుడు ఆ రెండింటి గురించి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను ఏమనుకో. సో IPL ఇప్పుడు ఎలాగా రన్నింగ్ సీజన్, మీ ఫేవరెట్ టీం ఏంటి? అందరూ అడిగే క్వశ్చన్. టీం పక్కన పెడితే నాకు ధోని గారు బాగా ఇష్టం.
సో ఆబ్వియస్లీ సిఎస్కే కదా సిఎస్కే టీం కాదు ఓన్లీ ధోని ఇష్టం ధోని గారు బాగా ఇష్టం. సో ఆయన ఏ టీం ఉంటే అంటే మనోడు చెన్నై కదా, బట్ అభిమానం మీరు ధోనియేనా? ధోని ఇష్టం కానీ చెన్నైకి సంబంధం కాదు. అవును. ఓకే. మీరు ఆరెంజ్ షర్ట్ వేసుకొచ్చారు, ఆ మాత్రం ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు కదా. ఆయన చూడండి ఎంత బాగా చెప్పారా. పోన్లే ఇండైరెక్ట్లీ చెప్తున్నారు కదా మరి తీసుకొని వచ్చి. మరి బట్ ఈసారి అయితే ఫ్రెష్ లుక్ కదా, మళ్ళీ ఆ 2007 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ వచ్చింది. మంచి హ్యూమన్ బీయింగ్. సో ఈ కాన్సెప్ట్ తో కూడా ఏదన్నా మీరు ట్రెండ్ చేసుకోవచ్చు. ఐపీఎల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ అనుకున్నాం మేము. బ్యాట్ తీసుకొచ్చాము ఇక్కడ. మన సక్సెస్ మీట్ ఎలా జరుగుతుంది తెలుసా మీకు? ఇట్స్ నాట్ ఆన్ స్టేజ్. క్రికెట్ ఆడుతూ చక్కగా క్రికెట్ గ్రౌండ్ లో అదే మొన్న డిస్కస్ చేశారు కదా. నో ఫామ్ లో ఉన్నాం. క్రికెట్ కోసం అంటే ఆట కోసం గుర్తు పెట్టుకున్నా. ఇప్పుడు ఆవిడ కూడా ఆడతారు కదా మాతో. అందరూ. కానీ జాగ్రత్త, బ్యాట్ గా ఆపోజిట్ పర్సన్ అది రగ్బీ ఇది మొత్తం మొత్తం వేసుకుంటారు కదా, డ్రెస్ కోడ్ వేసుకుంటారండి. బ్యాట్ ఎక్కడ పడుతుంది ఎవరికి తెలియదు. బ్యాట్ ఇస్తారు, బాల్ తో కొట్టాలా? కాదు, బాల్ వేస్తారు, బ్యాట్ కొడతారు కానీ బాల్ పడుతుంది. మూవీలో సునీల్ గారు భీమవరం రాసుకుంటారు మనసంతా అంత బాగా ఎలా చెప్తున్నారు వీళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి. దెబ్బలు అలా జారిపోతే బ్యాట్ వెళ్ళిపోద్ది అనమాట. నేను అలా అనుకోలే, బాల్ ఇసురుతాం, బ్యాట్ ఇసురుతాం, బాల్ తో కొట్టాలా? సారీ ఏదండి జస్ట్ సారీ అంటే అంటారు అంతే. అలవాట్లు అందుకు మొత్తం పై నుంచి కింద వరకు వేసుకొని రాండి. ఇందాక మధ్య మా కెమెరా అన్న నేను మాట్లాడుకున్నాం, ఈ మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి కదా. అదేంటి సూర్యవంశం సినిమాలో ఈమె హీరోయిన్ పేరేంటి, మీనా గారు ఇలా ట్రైన్లో వెళ్ళి నార్మల్గా ఐఏఎస్ కోసం ఎగ్జామ్ కోసం వెళ్ళి రిటర్న్ ట్రైన్లో ఎలా వచ్చినంటే ఐఏఎస్గా దిగిపోతారు అంటారు. ఆ ట్రైన్ ఎక్కడ ఉందరా అని చెప్పి మీమర్స్ బాగా ట్రెండ్ చేశారు మొన్న. ఒకసారి మేము నవ్వుకున్నాం. ఇలాంటివి ఉంటాయి కదా మీకు కొన్ని కొన్ని. మీరు ఒక పని చేయాలి, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సార్ ట్రైన్ ఎక్కడ అదే అందరూ కింద అదే మన నెంబర్ దొరకలేదండి. సో మీ మూవీలో ఇప్పుడు ఈ మూవీలో అలా ట్రెండ్ అవుతాయి అని మీకు ఏమైనా థాట్ వచ్చినాయి ఏమున్నాయి? ఒకటి ఉంది, చెప్పకుండా నాకు తెలియదు. అది ప్రేమ్ సార్ ఫైట్ మాస్టర్ గారు చెప్తారు, అది ఆయన అడగండి. మళ్ళీ క్రేజీ ఉంటుంది. మాస్టర్ ఇది ఏమన్నా ఓకేనా అంటే సార్ ఏం ప్రాబ్లం లేదన్నాడు. ఓకే, నేను రేపు చూడాలనుకుంటా. చిత్ర శుక్ల ఓకే, నాకు అర్థమైంది. నిజంగానే అర్థమైందా? ఆయన రియాక్షన్ అంటే మేము ఉన్నాం కదా, అంటే మాకు తెలుసు కదా, అర్థమైంది. వీళ్ళు ఎవరో షూట్ లో ఉన్నారా, మా అబ్బాయి లేడు, అబ్బాయి షెడ్యూల్ లేదు. అంటే అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ ఎవరైనా చూసారా అందరూ కలిసి ఒకసారైనా? చూసాం అంతే. ఇంకా ఎగ్జైట్ అవుతున్నాం చూడడానికి కంప్లీట్ గా. ఓకే, సో ఇప్పుడు ఇలాగే అన్నారు కదా, ఎలాగో ఆయన అడిగి వచ్చొచ్చా పర్లేదా అని ఉంచేసాం అన్నారు. సో ఇలాగే కట్ చెప్పకుండా కొన్ని ఆ టైంలో కొంచెం స్పాంటేనిటీతో యాడ్ అయినవి కొన్ని ఉంటాయి కదా. అంటే నాకు కావాల్సింది ఎక్స్ప్రెషన్స్ కోసం కట్ కూడా చెప్తాను. వెళ్తా ఉంటుంది. ఏ రోజు కట్ చెప్పారని అడగండి. నేను చూసాను, ఎప్పుడు కట్ చెప్పాను. చెప్తాను, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నా. వీళ్ళు ఫస్ట్ యాక్టింగ్ ఏమిటి యాక్టింగ్ చేస్తుంటారు, వెళ్తే రియాలిటీలోకి వెళ్తాం. ఆ రియాలిటీ బాగుంది. ఏంటి వాకింగ్ లో రియాలిటీ? పైన డ్రోన్ వెళ్తా ఉంది, నేను బ్యాగ్ పట్టుకుని పడిగే వెళ్తా ఉండాలి. కట్ చెప్పాలి, అక్కడేమో షార్ట్ అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళిపోతూనే ఉన్నా. వెళ్ళిపోతుంటే బాల్ వచ్చింది, ఏంటని తిరిగి చూస్తే అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు డ్రోన్ ఉందా, కెమెరా ఉందా, లైట్ మ్యాన్ ఉన్నాడా, ఇవన్నీ ఉండవు. అదొక సీన్ ఉంటుంది, ఫారెస్ట్ సీన్ ఉంటుంది, రెయిన్ లో. సో రన్ చేస్తూ వెళ్ళాలి. నా పక్కన వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు. సో అందరూ వెళ్తున్నాము, స్కిడ్ అయి పడిపోతున్నారు. సార్ మాత్రం కట్ చెప్పట్లేదు. అలాగే చూస్తాను, నేను వెళ్తూనే ఉన్నాను, నేను ఎక్కడ పడిపోతాను, నాకు చాలా భయం వస్తుంది. బట్ సార్ మాత్రం అలాగే ఉన్నారు. పడ్డా పర్లేదు, మంచిగా ఉంది, షార్ట్ న్యాచురల్ గా వచ్చింది అంటే చాలా రియల్ గా. సో విల్ యూ బీ మై 3.5 minutes? 3.5 minutes ఇదేంటి 3.5 minutes అంటే ఎలా పులిహోర కలిపి 3.5 minutes మీరు డికోడ్ చేయండి. ఇప్పుడు చాలా చాలా బాగుంది కాదు, మీరు డికోడ్ చేయండి. ఇప్పుడు ఇది క్వశ్చన్ వేసాను కదా, దాని అర్థం ఏంటి, నేను ఎందుకు అలా అన్నాను? పులిహోర కలిపి బ్యాచ్ కాదుగా, నాకు అర్థం 3.5 minutes ఏంటి? అదే వీళ్ళకి కొన్ని క్వశ్చన్ మీరు చెప్పండి. మూవీలో వచ్చిన అత్త వచ్చి కొంచెం మూవీ చూస్తావా? 3.5 minutes ఉంటుందా మూవీ? అలా అయితే కాదు కదా. అంటే ఫస్ట్ ఉంటాయి కదా, ఏంటి
ఓ, ఆ batch ఆ? సరే అయితే ఓకే అయితే పాసింగ్ లోడే కదా అయితే క్రెడిట్స్ చూసుకుని వెళ్ళిపోవడమే. అంతేనా యా ఏం లేదు యాక్చువల్లీ చచ్చిపోయిన తర్వాత బ్రెయిన్ ఒక 7 minutes బ్రతుకుంటదంటండి సో పాస్ట్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ Okay. చేసుకోవడానికి 7 minutes ఉంటుందండి యాక్చువల్లీ 7 minutes అని అడగాలి బట్ పాపం పేరెంట్స్ కి వీళ్ళందరికీ కూడా 3.5 minutes ఇచ్చి ఇంకో 3.5 minutes మీకు ఇద్దాం నువ్వు ఎంతమందికి ఇచ్చావయ్యా? కదా ఉన్నప్పుడు చేంజ్ పోయాక ఎందుకండి కదా ఏదో బాగుంది క్వశ్చన్ బాగుంది పోయేగారు కాదు ఇప్పుడు మీరు కలిస్తే ఈ మెమరీస్ అన్ని అప్పుడు గుర్తొస్తాయి ఆ 3.5 నిమిషాలు మీరే కోసమా చెట్టు బాగుంది ప్రియదర్శన్ అప్పుడెప్పుడో కలెక్షన్ అదే ఒకటి మాత్రం వద్దు మిమ్మల్ని చూసాక కలియుగంలో అమాయకంగా ఉన్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు కూల్గా ఉండేవాళ్ళు ఫస్ట్ నేనే నమ్మకూడదు. నేను ఏదో పెద్దతో కాదు ఇప్పుడు దాకా నేను ఏదో అనేసుకున్నా ఇప్పుడు దాకా గట్టిగా మాట్లాడుతున్నాను కదా వీళ్ళందరూ సైలెంట్ కూర్చున్నారండి మీరు పక్కన కూర్చున్నారో లేదో నా నోరు వణుకుతుందండి ఏసీ మీ దగ్గర ఉన్న నా నోరు వణుకుతుందండి ఏం చేద్దాం ఉంటావు అయితే? బబుల్ గమ్ వేసుకుంటావా? నమ్ములది కవర్ అయిపోతాను. ఇదేం లేదండి బబుల్ గమ్ ఏం చేయాలో కానీ అడ్రస్ పెట్టే లొకేషన్ వెతుకుని వెళ్తాను సరే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మళ్ళీ కలుద్దాం ప్రీమియర్స్ లో కలుద్దాం షూర్ సో మంచి మంచి పాజిటివ్ రివ్యూస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అవే వస్తాయి కాబట్టి రేపు వస్తే అందరం కలిసి సినిమా చూద్దాం యప్ సో ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు నగరంలో సక్సెస్ మీట్లో అనౌన్స్ చేస్తారా ఆల్రెడీ సినిమా డేట్ చెప్తాను. థ్యాంక్ యూ అండి చాలా ఇక్కడ ఎండ్ చేస్తాను ఇంకా మాట్లాడుతున్నాను చాలా పాజిటివ్ సింపుల్ గా చెప్పారు ఆన్సర్ చెప్తాను యా థ్యాంక్ యూ సో మచ్ Thank you. దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్